సందర్భం వచ్చిందంటే ఒడిషా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి ఒడ్డున ఇసుకతో అద్భుతం చేస్తాడు. ఈసారి క్రిస్మస్ కు అలాంటి మెస్మరైజ్ ఒకటి ఇచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద శాంటా క్లాస్ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. పూరి ఒడ్డున తీర్చిదిద్దిన ఈ శాంట్ ఆర్ట్ని చూసి టూరిస్టులు అబ్బురపడుతున్నారు. 20 అడుగుల ఎత్తు 40 అడుగుల వెడల్పుతో చెక్కిన ఈ సైకత శిల్పంలో 2 టన్నుల ఉల్లిగడ్డలు పొదిగాడు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు భావితరాలకు ప్రమాద ఘంటికలని శాంటా క్లాస్ మెసేజ్ ఇచ్చినట్టుగా తయారు చేశాడు. చెట్లు నాటండి, ప్రకృతిని కాపాడండి అని సందేశం ఇవ్వడానికే ఈ కాన్సెప్ట్తో ముందుకొచ్చారని, ఇది వరల్డ్ రికార్డ్గా గిన్నీస్ గుర్తించినందుకు తన టీంకి అభినందనలు తెలిపాడు. సందర్భం వచ్చిందంటే చాలు ఒడిషా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి ఒడ్డున ఇసుకతో అద్భుతం చేస్తాడు. ఈసారి క్రిస్మస్ కు అలాంటి మెస్మరైజ్ ఒకటి ఇచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద శాంటా క్లాస్ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. పూరి ఒడ్డున తీర్చిదిద్దిన ఈ శాండ్ ఆర్ట్ ని చూసి టూరిస్టులు అబ్బురపడుతున్నారు. 20 అడుగుల ఎత్తు 40 అడుగుల వెడల్పుతో చిక్కిన ఈ సైకత శిల్పంలో 2 టన్నుల ఉల్లిగడ్డలు పొదిగాడు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు భావితరాలకు ప్రమాద ఘంటికలని శాంటా క్లాస్ మెసేజ్ ఇచ్చినట్టుగా తయారు చేశాడు. చెట్లు నాటండి, ప్రకృతిని కాపాడండి అని సందేశం ఇవ్వడానికే ఈ కాన్సెప్ట్తో ముందుకొచ్చానని, ఇది వరల్డ్ రికార్డ్గా గిన్నీస్ గుర్తించినందుకు తన టీంకి అభినందనలు తెలిపాడు.